అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారో దానికి సంబంధించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నాము. ముఖ్యంగా గతంలో జగన్ గారు ఆ రకంగా స్మార్ట్ మీటర్లు పెడుతున్నామంటే ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ లేదు పాల్గొట్టండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలపైన భారాలు పడ్డానికి వీళ్ళని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు. అంటే ఒక రకంగా ఆదానికి అంటే ఈరోజు మోడీకి ఇది చేస్తున్న పద్ధతిలో ఆదానికి ఊడిగం చేసే పద్ధతిలో ఏదైతే వాళ్ళు ఉన్నారో పారిశ్రామికవేత్తలు వాళ్ళకు అనుకూలంగా ఆదాని కోసమే ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అంటే బాంబులు లాంటివి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరిగినవి, చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్ ఛార్జీలు అవన్నీ రకరకాలుగా వేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, స్మార్ట్ మీటర్లు అంటున్నారు. మరి ఆ స్మార్ట్ మీటర్ పరిస్థితి ముందు చెప్పారు దేశాయ్ గారు, రకరకాలుగా పెంచడము. అది డిమాండ్ ఉన్నప్పుడు ఒకటి, 7 నుంచి 10 వరకు ఒకటి, 10 తర్వాత ఓ రకంగా, సాయంకాలం 4 నుంచి 10 వరకు ఒకటి, 10 తర్వాత ఓ రకమైన రేట్లు. ఏంటిది అసలు ఏమనుకుంటున్నారు? విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువుగా అయిపోయింది. ప్రతి ఒక్కరికి విద్యుత్ చాలా అవసరము. కరెంటు లేకుండా ఉండే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున భారాలు వేయడము ఈ ప్రభుత్వం తగదని చెప్పేసి ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసుకోవాలని చెప్పేసి ఆదానితో ఏదైతే పవర్ సంబంధించి ఆయన కంపెనీతో చేసుకున్నాడు ఎస్సీసీఏ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. జగన్ అంతే ఈయన అంతే, దొంగలు ఊళ్ళు పంచుకుంటూ ఆయన దొంగ ఈయన దొంగ అనే పద్ధతి ఈరోజు ఉంది. కాబట్టి ఎప్పటికి కానీ ప్రజలు చరిత్ర తిరిగి రాస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే గతంలో గుర్తు తెచ్చుకోవాలా, ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచి పెద్ద ఎత్తున చేస్తే పెద్ద పోరాటం చేసి ఆయన అధికారం తొలగిపోవడం జరిగింది. ఇప్పటికైనా గమనించి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.